ఇది ఫైనల్గా ఇలా సెటప్ చేసుకున్నాను. 1.5 37.6 ఇప్పుడు ఆటోమేటిక్గా అయిపోతుంది. చూడండి, లైటు ఆగిపోయింది, లోపల లైట్ అనేది ఆగిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ ఇంక్యుబేటర్లో ఎగ్స్ ఎలా పెట్టుకుంటారో మనమైతే వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఆ వీడియోలో ఎగ్స్ని ఎలా పెట్టుకోవాలి ఎగ్ ఇంక్యుబేటర్లో అండ్ అది ఎన్ని రోజులకు వస్తాయి అవన్నీ ఈరోజు డిస్కషన్ చేస్తా. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి నేనైతే ఎగ్స్ అనేది ఇంక్యుబేటర్లో పెట్టుకున్నా, ఇవి సక్సెస్ఫుల్గా వచ్చినాయి. ఫస్ట్ సారి పెట్టుకున్నప్పుడు 20 గుడ్లు పెట్టుకున్నా, కాకపోతే అందులో 17 పిల్లలు మాత్రం వచ్చినాయి, 3 గుడ్లు. ఈసారి నేను 19 గుడ్లతో అయితే ఎగ్ ఇంక్యుబేటర్లో వేస్తున్నా. ఎగ్ ఇంక్యుబేటర్లో 19 గుడ్లు అయితే వేస్తున్నా. ఈసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎగ్ ఇంక్యుబేటర్. ఇందులో నేనైతే గుడ్లని పొదిగేయాలనుకుంటున్నాను. ఈ వైర్ వచ్చేసి లోపల టెంపరేచర్ ఎంత ఉందో లోపల తెలుసుకోవడానికి సెన్సార్, అయితే టెంపరేచర్ సెన్సార్. ఈ ఫ్యాను ఈ యొక్క టెంపరేచర్ని మొత్తం లోపల మెయింటైన్ చేయడానికి ఈ ఫ్యాన్ అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఈ బల్బ్ వచ్చేసి హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ బల్బ్ని అయితే పెట్టుకున్నాం. ఇందులో వచ్చేసి వాటర్ ఫిల్ చేసి పెడితే ఆ ఆవిరి అనేది రావడంతో మొత్తం హ్యూమిడిటీ అనేది ఫామ్ అవుతుంది. అందుకోసమే ఇందులో వాటర్ ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనమైతే ఇందులో గుడ్లు పెట్టుకుందాం. ఇవే గుడ్లు ఒకసారి చూపిస్తా చూడండి. ఇవే గుడ్లు అయితే మొత్తం. ఇప్పుడు గుడ్డుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం డైలీ ఆ గుడ్డుని రొటేషన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. మనకు అర్థమవుతుంది రోజు ఎక్కడ సైడ్ ఎంత తిప్పుతున్నాం అనేది అర్థమయ్యడానికి మనం ఈ గుర్తు అనేది పెట్టుకుంటాం. నేనైతే పెన్సిల్ తోటి అయితే పెట్టుకుంటున్నా. ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇలా అన్ని గుడ్లకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఫైనల్గా ఇలా సెటప్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్యాను, ఇది వాటర్ ఎందుకంటే ఆ హ్యూమిడిటీ, ఆ హీట్ వల్ల ఆ వెపర్ అనేది వచ్చేసి గుడ్లకి కొంచెం హ్యూమిడిటీ అనేది ఉంటుందని చెప్పి అక్కడ వాటర్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి టెంపరేచర్, లోపల టెంపరేచర్ ఎంత ఉందో మనకి ఈ సెన్సార్ ద్వారా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎప్పుడైతే ఇది 37.7కి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా లైట్ అనేది వెలగడం అనేది ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే 36.7కి తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా లైట్ అనేది ఆన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మీరు చూడండి ఇప్పుడు ఎలా అవుతుందో. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటుంది లోపల. థర్టీ 35.3 ఇలా ఇంక్రీజ్ అవుతుంది. అది ఎప్పుడైతే 37.7కి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా లోపల బల్బ్ అనేది ఆగిపోతుంది. ఇది వచ్చేసి థర్మోస్టాట్ అంటారు దీన్ని. ఇది మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఈజీగా దొరుకుతుంది మనకి. ఇది ఒక ఈ మదర్ బోర్డు. $37.5 37.6 ఇప్పుడు ఆటోమేటిక్గా అయిపోతుంది. చూడండి, లైటు ఆగిపోయింది, లోపల లైట్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ 36.7కి రాగానే ఆటోమేటిక్ లోపల లైట్ అయితే ఆన్ అవుతుంది. చూడండి,
ఫ్యాన్ అయితే కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కరెంటు పోయినా ఒక లైట్ ఆగిపోయినా లోపల హీట్ అనేది మొత్తం సర్క్యులేట్ అవ్వడానికి ఫ్యాన్ అయితే ఉంటుంది. ఇప్పుడు 36.8 చూసారా, లైట్ అయితే ఆనింది. 36.7 దగ్గర అయితే ఆనింది. ఇదే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.